Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అశాంతి నెలకొంది. శాంతి భద్రతలకు సంబంధించి అసలు పూర్తిగా అశాంతి నెలకొందంటూ కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పూర్తిగా ఇటు రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ను కలిసి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు ఆ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో కౌశిక్ రెడ్డి గారు ఈరోజు మీ ఎమ్మెల్యేలతో సహా మీరు ఎమ్మెల్సీలతో సహా కూడా డీజీపీ గారిని కలిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకు కలవాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇలా ఎట్టు పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పిపోయింది. ఇలా ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాలో నేను ఆనాడే చెప్పినా, మీ బిగ్ టీవీ కూడా చూపించింది. చాతగాని దద్దమ్మ ఈ సిపి అని నేను ఆ రోజే చెప్పిన. ఇలా నెల రోజులు అవుతుంది. నేను ఆ రోజు చెప్పినప్పుడు ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఇలా కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ ఈ పరిస్థితులు ఉండకపోగదా. ఇలా కరీంనగర్ జిల్లాలో ఇలా 1 వీక్లో 3 పెద్ద ఇన్సిడెంట్లు అవుతాయా, ఫైరింగ్ ఇన్సిడెంట్ అవుతాయి, 2 అటెంప్ట్ మర్డర్లు అవుతాయా? ఏంటిది అన్నట్టుది? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా? పోలీస్ పనిచేస్తుందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా? సిపి పనిచేస్తుందా? ఎస్బీ పనిచేస్తుందా? వెంటనే సిపిని ఆ 2 టౌన్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి. దీన్ని చేయకపోతే మాత్రం నిజంగా కూడా చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇలా ప్రజలందరూ కూడా ఇలా కరీంనగర్లో భయంతో బతుకుతూ ఉన్నారు. ఎంతోమంది బ్యాంకర్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎంతోమంది వ్యాపారస్తులు ఫోన్ చేస్తూ ఉన్నారు. అసలు మా పరిస్థితి ఏంది, చాలా భయంగా ఉంది, అసలు ఏది సెక్యూరిటీ లేకుండా పోతా అని అంటుంది. దయచేసి ఈ ఆఫీసర్లు వీళ్ళకి చేత కాదు, వీళ్ళని వెంటనే సస్పెండ్ చేసి మాకు ఫ్రెష్ ఆఫీసర్లు వేసి మా కరీంనగర్ జిల్లాని మాత్రం భయాందోళన లేకుండా బతికే ప్రయత్నం చేయాలి. నిన్న మీ ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఒక పక్క ఖండిస్తూనే మరొక పక్క అదంతా కార్యకర్తలు తీసుకున్నటువంటి నిర్ణయం. సో మా కార్యకర్తలకు సంబంధించి మా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మాత్రం ఊరుకోమంటూ చెప్తున్నాను. ఇలా సిగ్గు, శరము, లజ్జా, మానం వాళ్ళకు ఉండాలి. ఇలా నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కలిసి. నేను ఒకటే అడుగుతున్నా, ఇలా వాళ్ళు చక్కగా సమాధానం చెప్పాలి. ఇలా నేను మాట్లాడాల్సింది ఎందుకు వచ్చింది? ఫస్ట్ మాట్లాడింది బండి సంజయ్ గారే కదా, వారు నోటికి వచ్చినట్టు మాట్లాడింది కదా. మరి మేము దాడి చేయలే కదా. ప్రజాస్వామ్యంగా ఒక డెమోక్రటిక్గా మేము కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టే మేము నన్ను ప్రశ్నలు అడిగినాం కదా. ఆ ప్రశ్నలకి జవాబు చెప్పరా? నీకు దమ్ముంటే దాడి నువ్వు మాట్లాడినప్పుడు మేము కూడా దాడి చేయవచ్చు కదా. కానీ దాడి అనేది మంచి సంస్కారం కాదు కదా. ఇలా బీజేపీ పార్టీకి అసలు కార్యకర్తలు ఉన్నారా? మాకి 60 లక్షల మంది సభ్యత్వం ఉంది. మా 60 లక్షల మంది కార్యకర్తలు రివర్స్ అయితే వీళ్ళ పరిస్థితి లేని వాళ్ళ ఇళ్ళలో అనుకోగలుగుతారా? ఇలా ఇది సంస్కారం కాదు. బీఆర్ కల్చర్ని, యూపీ కల్చర్ని బంద్ చేయరు. ఇలా ప్రజాస్వామ్యంగా మీరు ప్రశ్నిస్తే ప్రశ్నించే హక్కు మాకున్నది. మీరు మాట్లాడితే సంసారం, ఎదుటోడు మాట్లాడితే వ్యభిచారం అనుకుంటే దాన్ని మాత్రం పూర్తిగా తప్పు. అది అట్లా భావించొద్దని విజ్ఞప్తి చేస్తాను. ఇంకా మీ పార్టీ నాయకులే మాట్లాడుతూ తెలంగాణ కంటే బీహార్లోనే కేసులు తొందరగా సాల్వ్ అవుతున్నాయంటూ కూడా ఒక రిటైర్డ్ ఐపీఎస్ అంటే ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎంత సిగ్గుచేటు! ఇలా ఒక ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారి సతీమణిని హైదరాబాద్ నడి బొడ్డున ప్రశాసన్ నగర్ అంటే జుబ్లీహిల్స్ ఆడ ఇలా సీఎం ఇంటి నుంచి కూతవేట దూరంలో ఇలా మర్డర్ జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? గడ్డి వీగుతున్నారా? లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పింది. మీకు చెప్పినా కదా, ఇలా దొంగలకి, క్రిమినల్స్కి అందరికి అర్థమైపోయింది వీళ్ళతో ఏం కాదు. ఈ పోలీసు వాళ్ళతో ఏది మనం చేసుకుంటూ పోతూనే ఉండాలని అనుకుంటా ఉన్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. పోలీసింగ్ చేయాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది తప్పకూడదు. అది ఎక్కడైనా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే. మా సిద్దిపేట క్యాంప్ ఆఫీస్, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తారు. సిరిసిల్ల మా కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తారు. మా కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తారు. మా గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తారు. సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తారు. మా ఇంటి మీద దాడి చేస్తారు. ఖమ్మంలో హరీష్ రావు గారి మీద హత్య ప్రయత్నం చేస్తారు. ఇలా ముషిరాబాద్లో, హైదరాబాద్ నడిబొడ్డున కేటీఆర్ గారి మీద హత్య ప్రయత్నం చేస్తారు. నా మీద హత్య ప్రయత్నం చేస్తారు. ప్రజాప్రతినిధులకే వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఇది ఏం గవర్నమెంటు, ఇది ఏం పోలీసు? ఇలా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇదే విధంగా ఉంటే ఇలా మీరు చూసిర్రు. ఇలా మమతాది, స్టాలిన్ది కావచ్చు, వాళ్ళే కావచ్చు, ముఖ్యమంత్రులు చేసిన తర్వాత వాళ్ళే ఓడిపోయారు. రేపు రేవంత్ రెడ్డి గారిది కూడా అదే పరిస్థితికి వస్తుంది. మీ నాయకులు మీరు మాట్లాడుతూ కూడా ఇంతకింత చెల్లించుకుంటారు, ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు. ఎట్లా అంటే ఏ విధంగా? మీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, 2 ఇయర్స్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. ఇలా ఎక్స్ట్రాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్ మేము ఇవ్వడం పక్కా, రాసి పెట్టుకోండి 2 ఇయర్స్. సో మొత్తానికి ఇటు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇంతకింత ఏదైతే మా పార్టీ పైన, మా పార్టీ నేతల పైన ఇబ్బంది జరుగుతూ ఉందో, వీళ్ళంతా ఇబ్బంది పెడతా ఉన్నారో ఖచ్చితంగా దీనికి ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది అంటూ కూడా ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు హరితో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.